ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ దగ్గర ఎలాంటి సిమ్ ఉన్నా పర్లేదు అన్నమాట. లైక్ దిస్, అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది చాలా స్పీడ్గా రావట్లేదా, లైక్ ది చాలా అంటే చాలా స్లోగా వస్తుందా, అలాంటప్పుడు ఈ మంత్లో మనకు ఒక కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. వాడే కనుక మనం ఒక్కసారి మన యొక్క మొబైల్లో మనం సెట్ చేసామంటే లైక్ దిస్ అప్ టు మనము 700 నుంచి 800 MBPS వరకు స్పీడ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలా అని చెప్పేసి నేను స్పీడ్ టెస్ట్ చేస్తాను. దెరాఫ్టర్ కూడా మీకు స్పీడ్ టెస్ట్ అయితే చేసి మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఇంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళతో మట్టుకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే ప్రజెంట్ వస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరికి వీడియో యూజ్ అవుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసి ఒక లైక్ అయితే కంపల్సరీగా చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ని మనం సెట్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మనకి ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్ వస్తుందో మీకు లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్సో దెరాఫ్టర్ మళ్ళీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను సింపుల్గా స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి గోపన క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. దెరాఫ్టర్ చూసుకోవచ్చు మనకు ఎంత స్పీడ్ వస్తుంది. మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ మనకు 60 MBPS స్పీడ్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఎలాంటి ఫ్రాడ్ లేదన్నమాట. దీంతో పాటుగా మీకు అప్లోడింగ్ స్పీడ్ కూడా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. మోర్ దెన్ మనకు 61 MBPS డౌన్లోడింగ్ స్పీడ్ రావడం జరిగింది. అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. మోర్ దెన్ మనకు 1.5 MBPS కూడా రావట్లేదు. ఇక్కడ సరిగ్గా చూసుకోవచ్చు, బరాబర్ మనకు 1 MBPS స్పీడ్ మాత్రమే అప్లోడింగ్ స్పీడ్ అయితే వస్తుంది. అలాంటప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేశారంటే సింపుల్గా నేను చేసే సెట్టింగ్ మీరు మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. దెరాఫ్టర్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో మీకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ ఏమవుతాయంటే డే బై డే మనం యూజ్ చేసే కొద్దీ మనకు ఆటోమేటిక్గా మనం మొబైల్ కొన్నప్పుడు ఆటోమేటిక్గా అవి డిఫాల్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మనము వాటిని రీసెట్ చేయం కాబట్టి అవి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ నెట్ యొక్క ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ మీకు ప్రతి ఒక్క మొబైల్లో ఆప్షన్ అయితే ఉంటుంది కంపల్సరీగా. అలాంటప్పుడు మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు ఏ సిమ్ని యూజ్ చేస్తున్నారు, లైక్ దిస్ మీరు జియోనా ఎయిర్టెలా, మీరు ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి సింపుల్గా సిమ్ కార్డ్ని. అలాంటప్పుడు దీంట్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. చాలామందికి తెలియదు, కాకపోతే సింపుల్గా దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇది డిఫాల్ట్ మనకు ఏపీఎన్ సెట్టింగ్ అనమాట. మనకు కంపెనీ తరపు నుంచి వస్తుంది. మనకు స్పీడ్ అనేది రాదనమాట దీని ద్వారా, ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ ఏపీఎన్ సెట్టింగ్స్ కాబట్టి. ఇకపోతే మనం చెప్పేది లేటెస్ట్ కాబట్టి మనకు 100% నేను చెప్పడం కాదు, మీకు లైవ్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ మనం సెటప్ చేసుకోవాలి కాబట్టి పైన మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా, కొంతమంది కింద ఉండొచ్చు, కొంతమందికి పైన ఉండొచ్చు స్క్రీన్ పైన. అలాంటప్పుడు సింపుల్గా ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్నది ఇక్కడ చూసుకోవచ్చు, మనకు నేమ్ కావచ్చు, ఏపీఎన్ కావచ్చు, ప్రాక్సీ కావచ్చు, పోర్ట్ కావచ్చు, యూజర్ నేమ్ కావచ్చు, ఇవన్నిటిని మనము ఒకే ఒక్క క్లిక్తో మనం సెటప్ అనేది చేయవలసి ఉంది అన్నమాట. ఇకపోతే మరి నేమ్ ప్లేస్లో ఏమని రాస్తారంటే స్పీడ్ బోట్ హైపర్ క్యూ 5G అని ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి. మీరు నేమ్ ప్లేస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎలా టైప్ చేశానో అలాగే టైప్ అనేది చేసుకోండి. ఎస్ క్యాపిటల్లో ఉండాలి, బి క్యాపిటల్లో ఉండాలి, ఇంతో పాటుగా మన క్యూ క్యాపిటల్లో ఉండాలి, ఇంతో పాటుగా 5G కాబట్టి జీ మాత్రం కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్తో ఉండాల్సి ఉంటుంది అన్నమాట. దెరాఫ్టర్ మనం సెట్ చేసుకోవాల్సింది ఏపీఎన్ సెట్టింగ్స్ కాబట్టి సింపుల్గా మీరు ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క పేరుని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏమని రాస్తారంటే ఏపీఎన్ సెట్టింగ్లో ఎస్బీ జియో 5G అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీరు దీంట్లో మీరు విఐ యూజ్ చేస్తున్నట్టు సిమ్ మీరు విఐని టైప్ చేసుకోండి. మీరు లేదనుకుంటే మీరు ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఎయిర్టెల్ అని టైప్ అనేది చేసుకోండి. కానీ కంపల్సరీగా దీంట్లో మాత్రం మీకు సంబంధించిన అంటే ఏపీఎన్ని మాత్రం ఇలా మాత్రమే టైప్ అనేది చేస్తేనే మీకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అయితే ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దెరాఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ స్టెప్లో మీరు ప్రోక్సీని అలాగే వదిలేయండి, దీంతో పాటుగా మీరు పోర్ట్ని అలాగే వదిలేయండి. దీంతో పాటుగా మనకు మెయిన్ కావాల్సింది ఇప్పుడు మనకు యూజర్ నేమ్ కాబట్టి మీరు యూజర్ నేమ్
ప్లేస్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే SB@hypernet అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఏ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ ఉండద్దు. ప్రతి ఒక్కటి మనకు స్మాల్ లెటర్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. దెరాఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాస్వర్డ్ అయితే ఉంటుంది, దాన్ని అలాగే వదిలేయండి. దీంతో పాటుగా మనకు కావాల్సింది మెయిన్గా సర్వర్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు సర్వర్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే www.G ఉండాలి. దాని తర్వాత గూగుల్ అని ఈ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక చూసుకోవచ్చు www.google.com ఈ విధంగా టైప్ అయితే చేసుకుని దీంతో పాటుగా MCC అండ్ MMSC ప్రోక్సీ కావచ్చు, ఇవన్నీ మనకు ఏరియా కోడ్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు అలాగే వదిలేయండి. వీటిని మీరు ఏమి చేయొద్దు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు సెట్ చేసుకోమంటుంది, కానీ మీరు ఏమి ఇక్కడ నుంచి సెట్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ చూసుకోవచ్చు MCC కావచ్చు, అదేవిధంగా MNC కావచ్చు, మన యొక్క ఏరియా కోడ్స్ అయితే ఉంటాయి. వీటిని అలాగే వదిలేయండి. దీంతో పాటుగా మనకు కింద మనకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు ప్యాప్ ఆర్ చాప్ ఆప్షన్ని ఈ రెండిట్లో మీరు కంపల్సరీగా ఒకదాన్ని చూస్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట. లేదనుకుంటే మన యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు ప్యాప్ ఆర్ చాప్ మనకు ఏ విధంగా వచ్చినా మనకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి మీరు ఈ ఆప్షన్ని మాత్రమే చూస్ అనేది చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు APN ప్రోటోకాల్ కావచ్చు, APN రోమింగ్ ప్రోటోకాల్ కావచ్చు, ఈ రెండింటిని కూడా IPv4/IPv6ని మార్చాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను రెండింటిని మార్చడం జరిగింది. thereafter ఇక్కడ చూసుకోవచ్చు మనకు నార్మల్ మనకు లాస్ట్కి వస్తే బెర్రర్ ఆప్షన్, దీంతో పాటుగా MVNO టైప్ ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు బెర్రర్ ఆప్షన్ని క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు నాట్ స్పెసిఫైడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని అన్చెక్ మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు మూడు ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు LTE, HSPAP, దీంతో పాటుగా UMTS ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మూడు ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో ఏది సపోర్ట్ చేయకపోతే మీరు LTE మాత్రమే చూస్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఆప్షన్ ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీగా ఈ విధంగా చూస్ అయితే చేసుకోండి. ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు లాస్ట్కి వస్తే MVNO టైప్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు నన్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనం అన్ని చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు డన్ ఆప్షన్ పైన మీకు కనిపిస్తుంటుంది. కొన్ని మొబైల్లో మీకు సేవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా నేను డన్ పైన క్లిక్ అనేది చేసాను. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొత్త APN సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుంచి క్రియేట్ అవ్వడం జరిగాయి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన స్పీడ్ బోట్ హైపర్ 5G APNని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను చూస్ అయితే చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు రీస్టార్ట్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. మనం రీస్టార్ట్ చేస్తేనే దీని యొక్క పర్ఫార్మెన్స్ మనకు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను రీస్టార్ట్ అయితే చేసుకోవడం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను సింపుల్గా స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు ఇంతకుముందు మనం చేసిన APN సెట్టింగ్స్తో ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు స్పీడ్ దాదాపుగా మనకు 700 Mbps స్పీడ్ అన్నమాట. ఇంతకుముందు మనకు ఎంత వచ్చింది, మోర్ దెన్ మనకు 40 Mbps కూడా సరిగ్గా రాలేదు. కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు దాదాపుగా కాదు 100% మనకు ఎంత వస్తుంది స్పీడ్, మనకు అప్ టు 739 అంటే దాదాపుగా మనకు 750 Mbps స్పీడ్ వస్తుంది. అప్పటి స్పీడ్ చూసుకోవచ్చు మనకు దాదాపుగా 33 నుంచి 35 Mbpsకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇంతకుముందు మనకు 1 Mbps స్పీడ్ కూడా రాలేదు. కానీ ప్రజెంట్ మీరు చూశారు కదా, నేను లైవ్లో మీకు అంతా ఇది చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ కొత్త APN సెట్టింగ్స్ మీరు మీ యొక్క మొబైల్లో మీరు సెటప్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ దగ్గర 4G డివైస్ ఉన్నా 5G డివైస్ ఉన్నా ఈ APN సెట్టింగ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ లెవెల్లో మీకు ఇంటర్నెట్ స్పీడ్ రావడమే కాకుండా మీరు నెక్స్ట్ లెవెల్లో మీకు కావాల్సినంతగా అన్లిమిటెడ్గా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.